ఇప్పుడు కూడా ఏం అయిపోలేదు అల్లుడు. నువ్వు అలా చూస్తూ ఉండు, అంతా నేను చూసుకుంటాను. మావయ్య వద్దు, ఇంకొదిలేసేయండి. అది కాదల్లుడు. వద్దని చెప్పాను కదా. మీరు ఇప్పటికే చేసింది చాలు. నాకు గెలవాలనే ఉంది, ఖచ్చితంగా గెలవాలి. కానీ ఇలా దొంగచాటుగా కాదు, నిజాయితీగా గెలవాలనుంది. ఇంకా రండి. అందరికీ సారీ. నా మీద ప్రేమతో మావయ్య ఈ పని చేశారు. నేను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నాను. ఇది రవి నువ్వంటే, అసలు రవి అంటే ఇది. నువ్వెప్పుడూ దొంగచాటుగా గెలవాలి అనుకో. బాధ్యత తీసుకోలేదే తప్ప తప్పుడు దారులు తొక్కలేదో. అత్తయ్య, పౌడర్ మీరే కదా కనిపెట్టింది. అది కాచి గంజి చేస్తే అది గెలిచేసినట్ట. పోటీ దేని గురించి అత్తయ్య? ఇది ఎలా మార్కెటింగ్ చేసి జనాల్లోకి ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్లటమే కదా. అది నా అల్లుడు కరెక్ట్గా చేసి చూపించాడు కదా అత్తయ్య. తనే విన్. గణేష్, ఇంక చాలు, ఆపేసే. నువ్వు చేసిన పనికి ఇంకా మాట్లాడుతున్నావా? అత్తయ్య, చెప్తున్నానని మరోలా అనుకోకండి. మీ నిర్ణయం ఏదైనా బాగా ఆలోచించి తీసుకోండి. అది అల్లుడు ఐడియా ఓకే అంటేనే సిటీలో ఉన్న అన్ని జిమ్స్లోనూ మన ప్రోడక్ట్ ఉంటుంది కదా అత్తయ్య. ఏది బెస్ట్ అని మీరొకరి ప్రెజెంటేషన్ని బట్టి నిర్ణయానికి రాకూడదు. నాది కూడా వినాలి కదా. బంగారి, నువ్వు కూడా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయి. ఝాన్సీ అమ్మ ఇచ్చిన చిరుధాన్యాల మిక్స్లో గుమ్మడికాయ గింజలు, నువ్వులని కలిపి పొడి చేసి, కాజు, బాదం నట్స్ని కలిపి ఈ మిక్స్ని నేను పోరిజ్ లాగా తయారు చేశాను. ఇది ఒక్క గ్లాస్ తాగితే 35 గ్రాముల ప్రోటీన్ వస్తుంది. ఇది కేవలం డ్రింక్ మాత్రమే కాదు, ఇది ఒక మందు. పిల్లలకి పాలిచ్చే తల్లుల దగ్గర నుంచి పెరుగుతున్న పిల్లలు ఎవరైనా రోజు ఇది తాగితే ఆరోగ్యంగా ఉంటారు. రక్త సమస్యలు ఉన్నవాళ్ళు, ఎముకల్లో బలం లేని వాళ్ళు ఎవరైనా ఈ హెల్త్ మిక్స్ ని తాగొచ్చు. చాలా మంచిది. ఇప్పుడు మార్కెట్లో ఉన్న హెల్త్ మిక్స్లు అన్నీ 200, 300 రేట్ పోతుంది. కానీ అందరికీ అది కొనుక్కోడానికి కుదరదు. కానీ మనం అమ్మబోయేది రోజు కూలి చేసుకునే వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు. ఒక ప్యాకెట్ 10 రూపాయలు మాత్రమే. 10 రూపాయలు ఉంటే చాలు. ఈ డ్రింక్ ని ఒక్క పూట కడుపు నిండా సరిపోయేంత తాగొచ్చు.